H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయుల నెత్తిన ట్రంప్ పిడుగు లాంటి వార్త వేశారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 నిర్ణయిస్తూ ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. ఇక మీదట అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఇక ట్రంప్ నిర్ణయించిన ఈ కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. తన నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ చెబుతున్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారన్నారు. కాగా ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్ కావచ్చు, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. అయితే ట్రంప్ నిర్ణయంతో అమెరికాకే తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకువచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. ఇక H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. ఇక ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. Visa systems in our current immigration system has been the H1B non-immigrant visa program. This is supposed to allow highly skilled laborers who work in fields that Americans don't work in to come into the United States of America. What this proclamation will do is raise the fee that companies pay to sponsor H1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States. ఇక ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. మరోవైపు గోల్డ్ కార్డులను సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10,00,000 నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. ఇక పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు ఆ గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు. రైట్, ఇక ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి కూడా అంటే భిన్న వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మాలవిక గారు ఉన్నారు, యుఎస్ ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్. వారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మాలవిక గారు నమస్కారం. నమస్కారం అండి. రైట్ మేడం, ఏం చెప్తారంటే చూస్తున్నాం ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ఇది ఏంటి అసలు ఇండియన్స్ కి కావచ్చు లేదంటే చైనా పైన కూడా ప్రభావం పడుతుందన్నారు. ఇది లాభమా నష్టమా, ఎట్లా చూస్తున్నారు? ఇది లాభం నష్టం కన్నా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. షాక్ అనే చెప్పొచ్చు. ఫర్ స్టార్ట్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు H1B హోల్డర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో. సో లాభం నష్టం అన్నది టైమే నిర్ణయిస్తుందండి. ఖచ్చితంగా అందరూ బాగా బాధపడుతున్నారు ఇక్కడ, అదైతే చెప్పగలను. రైట్, అట్లాగే ఇప్పుడు దీంట్లో $1,00,000 కట్టాలి అని అంటే కంపెనీలు ఎంతవరకు దీన్ని ఆమోదించే అవకాశం ఉంది? ట్రంప్ చెప్తా ఉన్నారు, సో అన్ని దిగ్గజ కంపెనీలు అన్ని కూడా సంతోషిస్తాయి, ఓకే చెప్తాయి అంటున్నారు. ఇవి కూడా ఇప్పటి వరకు స్పందించలేదు.
సో ఏఐ రెవల్యూషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా మీటింగ్స్ జరిగినాయి ట్రంప్ తో. పెద్ద పెద్ద వాళ్ళు ఈ మధ్య మనం టీవీలో చూసినట్టయితే న్యూస్ లో వచ్చింది, వీళ్ళందరూ వెళ్ళి సిఇఓస్ అందరు వెళ్ళి కలిసారు ఏఐ గురించి పెద్ద మీటింగ్స్. మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరు ఏఐ షిఫ్ట్ అయ్యారు. అందరు దాదాపు ఇండియన్సే. ఏ పేరు తీసుకున్నా ఇండియన్ పేర్లోనే కనపడుతుంది H1B హోల్డర్స్ లో. సో వీళ్ళందరూ ద వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దిస్ ఏఐ రెవల్యూషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మోస్ట్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ 20 years బ్యాక్ వచ్చేసారు ఇక్కడికి. 2005, 2008, 2012 అట్లా వచ్చేసి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కి దగ్గరలో ఉన్నారు. ఇంకా గ్రీన్ కార్డ్ ఒక 5-6 years లో రావచ్చు, లేదా 50 years లో రావచ్చు అని కొంతమంది, చాలా మంది చాలా ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. చాలా లీగల్ గా ఉంటున్నారు యుఎస్ లో, దాదాపు వయలేషన్స్ ఏం చేయకుండా. వీళ్ళందరికీ ఈ పర్టికులర్ చట్టం రావడం వల్ల, ఈ ప్రొక్లమేషన్ వల్ల చాలా ఇబ్బందికరంగా, ఫ్యూచర్ అన్సర్టైన్ గా కనపడుతోంది. పెద్ద పెద్ద కంపెనీస్ 100K పర్ ఇయర్ పర్ పర్సన్ స్పాన్సర్ చేయాలి. 70% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అంటే అట్లీస్ట్ పెద్ద పెద్ద ఫ్యాంగ్ లాంటి కంపెనీస్ తీసుకున్నా అట్లీస్ట్ 10,000 to 15,000 ఎంప్లాయీస్ కి 100K కట్టుకుంటూ వెళ్తే ఒక క్యాల్కులేషన్ ఏమొచ్చిందంటే $8 billion వస్తాయని. సో అది దాన్ని ఏం చేసి ఈ చట్టం వచ్చిందో లేదో తెలియదు, కానీ అందరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎస్పెషలీ ఈ కొత్త రెవల్యూషన్ వస్తోంది ఏఐది, దానికి ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సింది రీసెర్చ్ లో అండ్ పీపుల్ మీద. అలాంటి టైంలో ఇలాంటి జరగడం అన్నది వెరీ అన్ఫార్చునేట్. రైట్, మాలిక గారు, అట్లా ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు 21st తర్వాత ఇండియాలో H1B వీసాదారులు ఇక్కడ ఉన్న వాళ్ళకి సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? మళ్ళీ వెళ్లే అవకాశం ఉంటుందా, లేదంటే ఇంకా కఠినంగా ఏమైనా నిర్ణయాలు ఉంటాయా? ఎందుకంటే ఉదయం కొద్దిమంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు కూడా టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో కూడా ఆపేయండి మేము దిగిపోతాం అంటున్నారంట. అంటే సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏం జరగబోతోంది 21st, ఆఫ్టర్ 21st? సో 21st midnight ఈస్ ద డెడ్ లైన్ అండి. ఈ మధ్యలో టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ వస్తే ఆగొచ్చు. ఒకవేళ అది రాలేదంటే మాత్రం ఖచ్చితంగా దాని ముందర ఎవరైతే H1B హోల్డర్ స్టాంప్ చేయించుకుని వస్తారో లేదా ఫస్ట్ టైం వస్తారో వాళ్ళందరూ వస్తే కనుక 100K లేకుండానే యుఎస్ లోపలికి రావచ్చు. ఎవరైతే 21st midnight 12 దాటి 11 o'clock లేకపోతే 2 o'clock ఆఫ్టర్నూన్ వచ్చారంటే ఇంకా ఫర్ ఎవర్, ఫర్ ద నెక్స్ట్ 1 year అకార్డింగ్ టు దెమ్ 100K వాళ్ళ మీద పెట్టారా లేదా అన్నది స్క్రూటినైజ్ చేస్తారు సిబిబి వాళ్ళు. ఒకవేళ అలాంటిది లేదంటే వెనక్కి పంపించేస్తామని చెప్తున్నారు.